slightly different subject. I invite your attention, please. వేదిక మీద ఉన్న మిత్రులు వినోద్ గారికి, పుష్పలీల గారికి, మాధు సత్యం గౌడ్ గారికి, అదేవిధంగా రామచంద్రారెడ్డి గారికి, జగదీష్ గారికి అందరికీ కూడా హృదయపూర్వక మీడియా మిత్రులందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు. ఇవాళ మేము ఉదయం నుంచి కూడా ఎలక్షన్ మేనేజ్మెంట్ కమిటీ సమావేశాన్ని నిర్వహించుకున్నాం. ఆ ఎలక్షన్ మేనేజ్మెంట్ కమిటీ ఏదైతే కాంగ్రెస్ కాన్స్టిట్యూట్ చేసిందో దానికి నేను కన్వీనరు. దాంట్లో సభ్యులుగా మాజీ మంత్రి పుష్పలీల గారు ఉన్నారు, ఇటుపక్క వినోద్ గారు వైస్ ప్రెసిడెంట్ ఆఫ్ ద పార్టీ వారు ఒక సభ్యులు ఉన్నారు, మాధు సత్యం గౌడ్ గారు కూడా కోఆర్డినేటర్గా ఉన్నారు. సో మేమందరం కలిసి ఉదయం నుంచి డెలిబరేట్ చేసాం. గైడ్లైన్స్ అన్నీ కూడా మేము కోఆప్ట్ చేసుకున్నటువంటి కోఆర్డినేటర్స్ దాదాపుగా 50 మంది కోఆర్డినేటర్స్ని 17 పార్లమెంటరీ సెగ్మెంట్స్కి అపాయింట్ చేసాం ఎలక్షన్ కోఆర్డినేషన్ వర్క్ కోసం. వీళ్ళ పర్పస్ ఆఫ్ దిస్ కమిటీ ఏమిటి అంటే, ఎక్కడెక్కడైతే రాష్ట్రంలో సెన్సిటివ్ ఏరియాస్ ఉన్నాయో, ఎక్కడైతే అదనపు పోలీస్ బలగాలు అవసరం ఉన్నాయో వాటిని డిప్లాయ్ చేయడానికి మాకు ఆ రిపోర్ట్స్ అడిగాం. పోలీస్ ఇంతకుముందు వికాస్ రాజు గారిని మొన్న కలిసాం కమిటీ తరఫున. అప్పుడు ఆయన మాకు చెప్పింది 55 సెన్సిటివ్ ఏరియాస్ ఉన్నాయన్నారు. నిజానికి మా కమిటీ సమావేశంలో మా సభ్యులు సూచించిన అన్ని కలిపితే ఒక 100 అట్లాంటి సెన్సిటివ్ ఏరియాస్ ఉన్నాయి. ఇప్పుడున్నటువంటి ఎలక్షన్స్లో ఒక మాటల యుద్ధం, ఒక వార్ అట్మాస్ఫియర్ ఉంది. ముఖ్యంగా బీజేపీ రెచ్చగొట్టే ప్రసంగాలు చేస్తుంది. ప్రధానమంత్రి స్థాయిలో, అమిత్ షా స్థాయిలో కూడా రెచ్చగొట్టే ప్రసంగాలు చేస్తున్నారు. కాబట్టి ఈ ఉద్రిక్త వాతావరణం ముఖ్యంగా ఓల్డ్ సిటీలో కనపడుతుంది. కాబట్టి అదనపు పారామిలిటరీ ఫోర్సెస్ని ఇక్కడ డిప్లాయ్ చేస్తే తప్ప పీస్ఫుల్గా ఈ ఎలక్షన్స్ జరిగేటువంటి వాతావరణం కనిపించట్లేదు. ఇది మెయిన్ పాయింట్ కింద మేము ఈరోజు డిస్కస్ చేసి ఆ ఏరియాస్ని కూడా కలెక్ట్ చేయడం జరిగింది. వాటిని చీఫ్ ఎలక్షన్ కమిషనర్కి, ఇక్కడున్న చీఫ్ ఎలక్టరల్ ఆఫీసర్కి కూడా రేపే మేము నివేదిక ఇస్తాం అదనపు బలగాల కోసం. అదొక ఆస్పెక్ట్. మిగిలింది మా కోఆర్డినేషన్ కమిటీ చేసే పని ఏమిటి అంటే, ఎక్కడెక్కడైతే పాసిబుల్ ఎలక్ట్రల్ అఫెన్సెస్ ఉన్నాయో, అది ఏమన్నా కానివ్వండి, డబ్బు పంపిణీ కానీ, మద్యం పంపిణీ కానీ, స్టోరేజ్ ఆఫ్ లిక్కర్ కానీ, ఇట్లాంటివి కూడా కంటైన్ చేయాలన్నది. తర్వాత మనీ ట్రాన్స్ఫర్ ఒకటి, అది గూగుల్ పే, ఫోన్పే ఇట్లాంటి యాప్స్ లోకల్ బ్యాంక్స్ ద్వారా విపరీతంగా ఈ ఎలక్షన్ మనీ అయితే ఎలక్షన్ కమిషన్ నియంత్రించిందో, ఒక లిమిట్ పెట్టిందో 90 lakhs 95 lakhs అని, దాన్ని దాటి డబ్బులు ట్రాన్స్ఫర్ చేసి ఖర్చు పెడుతున్నారు. ఇది కూడా కంటైన్ చేయమని మేము చీఫ్ ఎలక్షన్ కమిటీకి రిపోర్ట్ మొన్ననే సిఈసికి, చీఫ్ ఎలక్టరల్ ఆఫీసర్కి రిపోర్ట్ చేసాం. మళ్ళీ సెంట్రల్ ఎలక్షన్ కమిషన్ కూడా మేము త్వరలో 2-3 రోజుల్లో కలిసి ఇవ్వబోతున్నాం నివేదిక. అదే పద్ధతిలో ఈ కోఆర్డినేటర్స్ అందరినీ కూడా రాష్ట్ర వ్యాప్తంగా తిరిగి 17 సెగ్మెంట్స్లో ఉన్నటువంటి సిపిఎం, సిపిఐ, అదేవిధంగా టీజేఎస్ నాయకులతో కూడా కోఆర్డినేట్ చేసి ఈ ఎలక్షన్స్లో మా అభ్యర్థులందరినీ గెలిపించే విధంగా పకడ్బందీ ప్లాన్తో ముందుకు పోమని మేము దిశానిర్దేశం చేయడం జరిగింది. ఈ సందర్భంగా ఆ కమిటీ సమావేశం నిర్వహించాం కాబట్టి మీ ద్వారా మేము ఈ విషయాలు చెప్పాల్సుకున్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్. For more videos like this, subscribe Big TV channel.